ప్రస్తుతం మనం ఎనకపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 180 దగ్గర ఉన్నాము. ఈ సర్వే నంబర్ 180లో దాదాపు 99 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిలో ప్రభుత్వం గోశాల నిర్మించాలని ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే ఈ భూమి ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రిందనే మాకు పేదలకు ఇచ్చింది. మేము పేదలం ఈ భూమిని ఆధారం చేసుకొని పేదలం బతుకుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ గోశాల నిర్మించి మా సాగు భూములను మాకు కానియకుండా చేయొద్దని ఇక్కడున్న బాధితులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు దాదాపు 9 రోజుల నుంచి వాళ్ళు రిలే దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు బాధితులంతా. దాదాపు ఒకప్పుడు 54 కుటుంబాలే ఉండే, ఇప్పుడు తరతరాలుగా ఆ కుటుంబాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి 300 గజాలకు మాకు సరిపోదు. 300 గజాలు 54 కుటుంబాలకు ఇస్తామని కొంతమంది అధికారులు మాతో చెప్తా ఉన్నారు. దానికి మేము ఒప్పుకోమని ఇక్కడ ఉన్న వాళ్ళు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అసలు ఈ భూమికి సంబంధించిన ఇష్యూ ఏంది, ఈ వాళ్ళ బాధితులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము తెలివిలేని నుంచి కూడా మాకు ఈ పొలం ఉన్నది సార్. మా నాయనలు మా తాతలు చేసిర్రు. ఇప్పుడు నీకు ఎంత ఉన్నది ఇలా సార్? మాకు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు సార్. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 కొడుకులు, మేము 4 అన్నదమ్ములం సార్. మేము కలిపి 2 ఎకరాలు ఉందా? 2 ఎకరాలు ఉన్నది సార్. మేము 30 మంది అయినాం. 4 కుటుంబంలో 30 మంది అయినాం మేము. ఇప్పుడు ఆనాడు ఇచ్చిర్రు, చేస్తారేమో, నువ్వు వస్తే నేను వస్తే చేస్తారేమో అని మేము అనుకున్నాం. ఎవరు కూడా మీరు చేస్తలేరు సార్. ఇక ఇప్పుడు అప్పుడు ఈ నాయకు వస్తే ఆ నాయకు వస్తే చేస్తే అట్లా ఇట్లా నువ్వు నేను మొత్తికిస్తాం, అందులోనే రిపేరింగ్ అయిపోతున్నాం మేము అంతే. ఇక మాకు ఇప్పటిదాకా కూడా ఎవరు ఇస్తలేరు న్యాయం సార్. ఇదే ఉంది మా పరిస్థితి. మొత్తం మేము సచ్చినంత ఇది. మాకు ఇంక ఆధారం ఏం లేదు. ఒక గుంట భూమి లేదు, కూర్చోనికి ఇల్లు లేదు, ఏది లేదు సార్ మాకు. మేమేం చేయాలి? ఇది పరిస్థితి ఇట్లుంది సార్ మాకు. మేము ఇంకెప్పటిదాకా మేము ఇంకా 4 రోజులు అయితే చనిపోతాం. మా పిల్లలకి ఏం చూపించాలి? మేము ఏం చూపించాలి? ఏం లేదు మాకు. ఎక్కడ పోనీకి లేదు, రానికి లేదు, మాకు పండుకోనికి కూడా చోటు లేదు సార్ మాకు. మేము ఇంకెంతగానో మేము పోరాడే మాకు శాతం అవుతుందా? ఇంకా 4 రోజులు చచ్చిపోతాం. పిల్లలకు ఏం కావాలి, ఏం పరిస్థితి కావాలి? ఇప్పుడు ఏం కోరుతున్నావు గవర్నమెంట్? మా పొలం మాకు కావాలి సార్. మా పొలం మాకు కావాలి. నువ్వు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిందో, ఇందిరమ్మ తండ్రి ఇచ్చిర్రో మాకు ఇచ్చిర్రు. మాకు తెలియక మేము ఏం చేసుకోలేం సార్. రోజు గుట్టలు, రాళ్ళు, చెట్లు అన్నీ ఏమున్నా అంత మంచిగా సాగు చేసుకొని మంచిగా మేము 4 బిట్లు మంచిగా వేసుకొని ఉన్నాం 2 ఎకరాలల్లో. ఇవల్ల మీరు గుంజుకుంటున్నారంటే మాకేం న్యాయం సార్? మీరు న్యాయం చేయరు మాకు. మేము ఇంకెన్ని రోజులు తిప్పలు పడతాం? చేతనైంది ఇప్పటిదాకా తిప్పలు పడ్డాం. ఇప్పుడు పిల్లలకి ఏం చూపించాలి సార్? మేము ఇప్పటిదాకా తిప్పలు పడ్డాం. చేతనైంది అంత ఎంతో చెప్పినాము. ఏదో తిన్నామో, ఉన్నామో, ఉపవాసం ఉన్నామో, నీళ్ళు తాగినాం. ఓడకలలో కూర్చొని నీళ్ళు వస్తే నీళ్ళు తాగుకుంటా కూర్చొని చేసినాం సార్ జీవనం. ఇప్పుడు ఏం లేదు ఆధారం. ఇప్పుడు ఏం లేదు. మేము ఎట్లా బతకాలి సార్? ఇప్పటిదాకా అంటే ఎంతో అంతో చేతనైంది. గదో గిదో వడ్డో వరమో ఎక్కువని పుంటికూరనో, తైదలో, జొన్నలో, ఏ బెబ్బాలరో, పెసాలరో వేసుకొని బతికినాం సార్. మేము మరి 300 గజాలు సరిపోదా మీకు? సార్ మేము మా పిల్లలకు మేము 4 అన్నంలో 30 మంది అయినాం సార్. మేము ఏం చేయాలి? మీరు నిర్ణయం తీసుకోరు. మాకేం సరిపోతుంది సార్? అది మాకు ఉందని మేము ఇప్పటిదాకా కూడా మేము మనసులో కోరుకున్నాము. మేము ఎవరు వచ్చినా మాకు మంచిగా న్యాయం చేస్తారని మేము ఇప్పటిదాకా అనుకున్నాం సార్. ఇట్లా నువ్వు ఏకాఏకి చెప్పకుండా ఈడొచ్చి మేము పూజ చేసుకుంటా మా పొలం మాకు ఇన్ఫర్మేషన్ నువ్వు అయ్యా మేము మీద చేస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, ఇంకా మీకు పట్టాలు ఇవ్వలేము, మీకు ఏది ఇవ్వలేం. 10 పైసలు పన్ను కట్టింది ఉంది, 15 పైసలు పన్ను కట్టింది మా నాయనలు కట్టిరు, నీకు రిసిప్ట్ చూపిస్తాము. మేము ఇన్ని రోజులు మాదని మేము అనుకున్నాం సార్. చెట్లు, జామలు, రాళ్ళు ఇట్లా లేకుండా సార్ మంచిగా ఉండే ఇవాళ మీరు ఇట్లా గుంజుకుంటున్నారు సార్. మొత్తం ఏం లేదు. మొత్తం ఎంత లేవలింగ్ చేసుకున్నాం. ఇవాళ మేము లేవల్ చేసుకున్నాము. జార్లు, రాళ్ళు, రప్పలు అన్నీ విక్కొని ఇవాళ లేవల్ చేసుకొని మంచిగా రాయి రప్ప విక్కొని ఉన్నాం సార్. ఏం లేదు మాకు ఆధారం అయితే ఏం లేదు సార్. ఒక గుంట భూమి లేదు. మేము ఎట్లా బతకాలా సార్? నీ జీవితం మీదనే మేము ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది అని అనుకున్నాం సార్. మేము ఇక ఎప్పటిదాకా ఏం లేదు సార్. మరి ఇక మీ ఆధారం అందరికీ విజ్ఞప్తి. మనకు ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రైతులను, మహిళా రైతులను చాలా దారుణంగా
జీప్లలో ఎక్కించుకొని 3 పోలీస్ స్టేషన్ చేవెళ్ళ, శంకర్పల్లి, షాబాదు, మొయినాబాద్ ఇట్లాంటి 4-5 పోలీస్ స్టేషన్లకు తిప్పి మరి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. కొంతమంది లేడీ కానిస్టేబుల్ కూడా వీళ్ళపై లాఠీ చార్జ్ చేసిరు, దౌర్జన్యంగా ప్రవర్తించారని ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. అమ్మ ఏమైందమ్మా మీకు, మిమ్మల్ని ఈరోజు పోలీసులు పట్టుకొని పోయారు? అవును సార్, మేము ఇక్కడికి వచ్చినాక మండల కాడ దొంగతనంగా మా ఊరు ఆయన్నే ఆడు కాలయాదిగాడు వచ్చి భూమి పూజ చేసిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కాలయాదిగాడే ఆడుండు సార్, ఆడుండు పోలీస్ స్టేషన్ కాడ ఉండి రిజిస్టర్ చేసిస్తుండు దొంగతనంగా 12-10 మందికి. తెలిసింది మాకు ఇట్లా చేసిస్తుండని. మేము అందరం పోయినాం, అందరం కాదు 10 మంది పోయినాం. 10 మంది పోయి చూస్తుంటే అవును మా ఊరోళ్ళు పోతున్న ఊరు మమ్మల్ని తప్పించుకొని వద్దు రెండు బుజ్జి అనగానే పోతురు. పోయినాక మేము ఆడుకోయినాం. పోయినాక మమ్మల్ని పట్టుకొని పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి జీపులు ఎత్తేసి మమ్మల్ని మొత్తం దింపిరు. సారు నాకు మొగడు లేడు, నా పిల్లల కూతురు నా అవసరం వాళ్ళకు ముట్టని మమ్మల్ని దేశానికి దింపి తీసుకొని వచ్చారు సారు. మా కథ వరకు వస్తుంది, మా పిల్లలు ఇంటికాడ ఏడుస్తారు. మమ్మల్ని ఎత్తేసి గాడిలో దింపి తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంటికాడ దింపారు. మేము దొంగతనం చేయలేము నాయన, మాకు ఏమంటే మా ఊరు కొడుకులే పోయి ఆ ఊరు వాళ్ళ దగ్గర దొంగలు తయారు దొంగతనంగా పట్టాలు చేసుకుంటారు నాయన. మాకు ఇమ్మనే అంటున్నాము కానీ మాదే గుంజుకుంటారు. మా దుసరాలకు ముట్టి మా మగళ్ళ కాలు చచ్చిపోను నాయన. ఎంత ఎంత బాధ ఉంది ఆయన. మాకు 2 ఎకరాలు ఉంటాయి. ఎంతమంది మీరందరు? మేమిద్దరం, నేను మా మరిది. మేము సాగుకోయేది ఉండే సాగు విడిచి పెట్టుకొని కూడా వచ్చినాము. ఇలా సాగు చేద్దామంటారు, మమ్మల్ని ఎత్తుకొని పోయారు సార్. ఇప్పుడు ఏం కొడతారు మీరు? గవర్నమెంట్ ఏం కొడుతున్నారు? ఏం కొడుతున్నాం, మా భూములు మాకు కావాలంటే అని కొడుతున్నాం సార్. మిమ్మల్ని ఇక్కడ గోశాల కట్టుకుంటాం, భూమి మాకు ఇవ్వండి, మీకు పక్కన 300 గజాలు స్థలం ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది. దానికి ఒప్పుకోవచ్చు కదా? అంతలో ఎట్లా ఒప్పుకుంటాం సార్? మా అత్త వేసే మా తాత వేసే మేము చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం? కొంచెం అన్న వేసేయండి అంటే కాదంటారు. 300 ఆ 200లకు మా ఊరాలు కూడా దొంగలాగా పోయి అందులో అవుతారు. కాంప్రమైజ్ అయ్యి మొత్తం సైన్లు పెట్టుకొని వచ్చారు ఈరోజు బుక్కులు తీసుకొని. మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టి అందులో తీసుకొని అడివంతా దింపుకొని తీసుకొని వచ్చారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారా మీ మీద? ఏం చేయలేరు, అది అబద్ధం. ఎందుకు చేయలేరు? ఒక ఆయన అటాక్ లాగా వచ్చింది, కొద్దిసేపు ఆపిరిగా మళ్ళీ తీసుకొని వచ్చారు ఆడవంతది. ఎన్కపల్లికి సంబంధించి ఇప్పుడు కొంతమంది వాళ్ళు ప్రభుత్వానికి భూమి అప్పగిస్తున్నట్టుగా, ప్రభుత్వానికి సైన్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? మిగతా ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళు భూమి అప్పగిస్తా అని సైన్ చేసింది నిజమేనా, వాస్తవమేనా, ఏంటి అసలు? అన్న ఇక్కడ ఏంటంటే గత మేము 9 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నిరాహార దీక్ష చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఇందులో వాళ్ళు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మమ్మల్ని విడదీయాలని చెప్పేసి ఒక కుట్ర పన్ని మా మీద ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ లీడరు కుట్ర పన్నేసేసి వాళ్ళు ఏం చెప్తారు అంటే కొంతమందికి తెలియని వాళ్ళు భయం పెట్టేసి 300 గజాలు ఇట్లా మీకు ఇవ్వము, ఇప్పుడు వస్తేనే వస్తుంది లేకుంటే లేదు అని చెప్పేసి ఒక 4గురిని తీసుకుపోయారు. 4గురు ఇట్లా ఏంటంటే ఒక మనిషికి 2 ఎకరాలు ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో 4గురు ఉంటే 4 ఆధార్ కార్డులు తీసుకొని 4 వచ్చారు, 8 మంది వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అట్లా చెప్తారు. కాకపోతే ఒక ఎంఆర్ఓ గారు, ఒక ఆర్డీఓ గారు వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లా పబ్లిక్లో వచ్చి భయపెట్టించేసి మీకు ఇది ఇవ్వలేము, మేము అది ఇవ్వలేము అని చెప్పడం ఎంతవరకు న్యాయం మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వంతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. మా లోకల్ ఎంపీ వచ్చేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చేసి మాకు ఒక హామీ ఇచ్చాడు. సీఎం తోటి మాట్లాడేసేసి మీకు న్యాయం చేస్తాము, పట్టలో లేకుంటే గజాలు పెంచుతామని అడుగుతుండు. ఆయన అడిగినందుకు ఇక్కడ అందరూ ఆగినప్పుడు వీళ్ళు అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా. వీళ్ళు ఏం చేయకుండా సెకండ్ ఆప్షన్ పెట్టేసి ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసి కుట్రపు విధంగా వీళ్ళు చేస్తూ మమ్మల్ని విడదీయాలని ఒక ప్లాన్ చేస్తారు. మేము ఎప్పటికైనా సరే ఎంతమంది పోయినా సరే మేము ఇదే విధంగా నిరాహార దీక్ష కంటిన్యూ కొనసాగిస్తాం, మేము అనుకున్నది సాధిస్తాం అని మాకు ఒక హామీ ఉంది. నేను ఇంకోటి అడుగుతున్నా, మాకు 300 గజాలు అసలు మా దగ్గర డాక్యుమెంట్ లేవు అంటారు కదా, 300 గజాలు ఎందుకు ఇస్తారు? నేను డైరెక్ట్ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ని అడుగుతున్నా, మాకు 300 గజాలు ఇవ్వద్దు కదా, ఎందుకు ఇస్తారు? దానం అయితే ఇస్తలేరు కదా. సరే మా ఊళ్ళో వచ్చేసి 2000 మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వండి. మా దగ్గర పేపర్ లేవు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు, ఎందు గురించి ఇస్తున్నాం? కబ్జాలు ఉన్నందుకు ఇస్తున్నాం కదా. కబ్జాలో 12 years ఉంటేనే మాకు పట్టా ఇవ్వాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు ఉన్నారు కదా, యాక్టివ్ ఉంది కదా. ఆర్డీఓకి అయితే తెలుసు,
ఎంఆర్ఓకి తెలుసు, కలెక్టర్ తెలుసు, మీకన్నా ఎక్కువ మాకు తెలియదు. మరి దాని ప్రకారంగా మేము ఉన్నాం కదా ఇక్కడ. మా దగ్గర పేపర్ లేవు అని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు, ఎందుకు అబద్ధాలు ఆడుతారు? మాకు వచ్చి ఇప్పుడు ఆర్డీఓ గారు ఇందాక వచ్చేసి కార్తిక్ రెడ్డి వచ్చేసి ఇక్కడ మా గురించి వచ్చి మాట్లాడాడు. మన ఆర్డీఓ ఏం చెప్తుందంటే, మేము ఇన్ఫర్మేషన్ ఏం మేడం మీరు ఇట్లా 4-5 తీసుకుపోయి స్ప్రెడ్ చేస్తారనుకో వాళ్ళని తోటి పట్టాల సర్టిఫికేట్ ఇస్తారంటే ఎందుకు అట్లా చేస్తారంటే, లేదండి మేము అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని అన్నాను. ఏ ఒక్కరికైనా సరే ఇప్పించారు మరి. మాకు 6th రోజు ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు ఫోన్ చేయాలి. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ లీడర్ మట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న వాళ్ళు తోలుకొని మాకు పోయారు. ఒక 5-6 మందిని తీసుకొని పోయారు. అంతకు మించింది లేదు. సరే మాకు 1954-55లో డిప్యూటీ కలెక్టర్ గారు 30 ఎకరాలు కోట్లో మాకు విభజించి పానీలలో రాసి ఇచ్చాడు. ఇందులో డిప్యూటీ కలెక్టర్ రాసి ఇచ్చాడు. బై నెంబర్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ పేర్లు ఇదిగోండి, ఇక ఇయర్ అంటే 1954 అంటే 30 ఎకరాలు అంటే కాసరా అంటే పట్ట. కంటిన్యూషన్ ఎక్కించుకున్నావా ఎక్కించుకోవాలా అనేది మా పని కాదు కదా. యాజ్ ద కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ ఆర్ ఆర్డీఓ ఎవరు రాయలేరు. మా తప్పు కాదు కదా. అది మీరు చూసుకోలేరు. ఇది పోను మా పేర్లతోటి ఇంకెన్నిసార్లు ఉన్నాయి డాక్యుమెంట్లు అంటే, తర్వాత 58లో ఉన్నది పానీల పేర్లు, తర్వాత 60-61లో ఉంది, 80-82లో ఉంది, తర్వాత 1954 నుంచి 1998 వరకు దాకా పైసల పట్టిల్ల మా అందరి పేర్లు ఉన్నాయి. 53 మెంబర్స్ ఉన్నాయి. తర్వాత రిసిప్ట్లు ఉన్నాయి, పన్ను కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుంటూ మా దగ్గర ఏమి లేవని మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతారు? ఒక ఆఫీసర్ మీరు ఒక రాజకీయ నాయకులు గారు కదా. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళు గెలవాలని చెప్పేసి ఏవేవో చెప్తారు. మరి డాక్యుమెంట్ లేనప్పుడు మీరు ఇవ్వకండి. ఎవరికి ఎందుకు ఇవ్వాలి? 300 లెక్క పట్టాలు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు? ఏమని ఇచ్చారు? ఇవ్వద్దు కదా. అక్కర్లేదు మాకు ఇవ్వకండి. ఇది ఒకటి ఇచ్చారు. అయ్యా నేను ఇంకోటి అడుగుతున్నా, ఇదే ఆర్డీఓ గారిని కలెక్టర్ గారికి. మేము 180 సర్వే నెంబర్ ఎన్కేపల్లిలా మేము 58 అంటే కనీసం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కబ్జాలు ఉన్నందుకు ఈరోజు 100 ఎకరాలు ఉంది ఇక్కడ. మేము కబ్జాలు లేకుంటే ఇది ఎప్పుడు అయిపోతున్నాయి కదా, ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్ళిపోతున్నాయి కదా. సరే, నేను ఉదాహరణకు ఒకటి జూ ఇస్తా. ఇదే ఎన్కేపల్లి విలేజ్లో 138, 139 సర్వే నెంబరు గోల్డెన్ త్రిషీల్డ్ అనే ఒక వెంచర్ వేసేసి ఆయన అమ్మాడు 2 ఎకరాల పొలాన్ని. మీరు దాన్నే కాపాడలేకపోయారు, ప్రభుత్వ భూమిని కాపాడలేకపోయారు. 100 ఎకరాలు ఇవాళ మేము కాపాడకుండా ఉంటే నువ్వు ఇవాళ గోశాలకు ఎక్కడి నుంచి ఇస్తుంటావు? అది కబ్జా చేశారని చెప్పి 22లో సీసీఎల్కి ఇచ్చా, సీసీఎల్ కమిషనర్కి లెటర్ ఇచ్చా, కలెక్టర్కి ఇచ్చా, ఆర్డీఓకి ఇచ్చా, ఎంఆర్ఓకి ఇచ్చా. ఇప్పటిదాకా దానిపైన స్పందన లేదు. ఇక్కడ మటుకు వచ్చేసి రైతులు దళితులు ఉన్నారు కనుక వీళ్ళ దగ్గరకు వచ్చేసి గుంజుకుంటాం అంటారు. ఎందుకు? మీరు ఆఫీసర్లే కదా. ఎందుకు 2 ఎకరాలు లేదు, ఎందుకు 58, 59 కింద ఏ జీవో ప్రకారంగా మీరు రెగ్యులర్ చేశారు? వాడు ప్లాట్లు అమ్ముకుండు, దానికి మీరే గవర్నమెంట్ 59, 58 కింద మీరు చేశారు. ఎక్కడ జీవో ఉంది? ఇప్పటిదాకా దాని దగ్గరకు పోలేరు, దాన్ని యాక్టిఫై చేసుకోలేరు. మమ్మల్ని మాత్రం రైతులను ఇక్కడ రానియకుండా, నీళ్ళు లేకుండా డే నైట్ ఇక్కడ వండుకుంటే, వానకెండలకి ఇక్కడ వండుకుంటే మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేనోళ్ళకు ఒక న్యాయం. ఇది ఎక్కడ న్యాయం? ఇదే రేవంత్ రెడ్డి గారు మనకు ఎలక్షన్లకు బిఫోర్ మాకు ఏమని చెప్పాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మొత్తం ల్యాండ్లను తీసుకొని అమ్ముకుంటున్న కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పాడు. మీరు వరంగల్ ఏం చెప్పారు సార్? గెలవడానికి ముందు మేము పట్టాలు చేసిస్తాము, అసైన్ ల్యాండ్ ఏది ఉన్నా సరే, గవర్నమెంట్ పోడు భూములు కానీ ఏవైనా సరే. ములుగుల సీతక్క దగ్గరికి వెళ్ళేసి మీరు ఎన్నిసార్లు మద్దతు ఇచ్చారు? ఈరోజు ప్రభుత్వం వచ్చినందుకు మీరు ఒక మాట మాట్లాడారు. ఇదే సీతక్క వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుంజుకుంటారు, చేస్తారు, ఇండ్ల జాగాలు తీసుకుంటారు అంటే ఎన్నో చెప్పారు కదా. చెప్పారా లేదా? చెప్పారు. మీరు గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరు ఉంటే వాళ్ళకే పట్టాలు ఇస్తున్నారు. అయ్యా నువ్వు పట్టాలు ఇవ్వకున్నా సరే రైతులు వచ్చేసి జీవనోపాధి చేసుకుంటూ బతికే వాళ్ళ దగ్గర వచ్చేసి మీరు గుంజుకొని గోశాల పేరుతోటి వందల దీనికి వస్తుందని ఇప్పుడు కనీసం 5-6 కోట్లకు ఎకరబోతుంది. 800 కోట్ల ప్రాపర్టీ అని మీరే చెప్తున్నారు. ఇది తీసుకొని ఆక్యుపై చేసుకొని మరి మా దళితులకు ఏం న్యాయం చేస్తారండి? మేము ఏం అడుగుతున్నాం? న్యాయంగా అడుగుతున్నాం. ఎన్నో ఆక్యుపై చేసుకున్న పొలాలు ఉన్నాయి. ఇదే అండి ఇక్కడ ఒకసారి కవర్ చేయండి, ఇక్కడ ఇది కవర్ చేయండి. 180 సర్వే నెంబర్ ఇక కాంపౌండ్ వాల్ కట్టేసి దీన్ని వచ్చేసి మనకేమంటారు ఆయన ఫంక్షన్ హాల్ అవి చేసుకుండు. దీన్ని తీయట్లా 180 దీనిలోనే వస్తుంది ఇది ఇప్పుడు అందులోకి. అది మాత్రం పగలగొట్టట్లే. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ సర్వే చేశారు. గవర్నమెంట్ దాంట్లో ఎవరిది ల్యాండ్? ఎవరిది? అది వేరే వాళ్ళది, సిటీ వాళ్ళది. సిటీ వాళ్ళది ఫామ్ హౌస్ చేసుకో.
ఓకే, మరి వచ్చిన కాడికి తీసుకోవాలి కదా. 180 సర్వే నెంబర్లో మీరు ఎంతైతే సర్వే చేశారో దాన్ని తీసుకోవాలి కదా. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళు, పలుకుబడి లేని వాళ్ళు ఎవరు? దళితులు. వ్యవసాయం చేసుకున్నాయి, దున్నారు, దున్నచేనులు ఉన్నాయి, వాళ్ళకి రానివ్వట్లేదు, కలుపు తీయట్లేదు. పోలీస్ ప్రొడక్షన్ పెట్టేసి ఇట్లా అద్రగణంగా చేసేసి ఉన్న రైతులను విడదీస్తుంటే ఇది ఎక్కడ ప్రభుత్వం? ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే ఇదేనా? సోనియమ్మ ప్రభుత్వం అంటే ఇదేనా? ఇది కాదు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు ఇదేనా చేసింది? సీఎం గారు మీరు ఇప్పుడు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, కానీ మా వాళ్ళ పేదోళ్ళది ఎప్పటికి ఉంటుంది. వాళ్ళతోటి రైతులు జీవనోపాధి చేసుకుని తీసుకుంటారు. అయ్యా నువ్వు తీసుకుంటామని అని చెప్పేసి మేము ఒక రిక్వెస్ట్ చేసుకున్నాం. అయ్యా మాకు ఒక 500 గజాలు ఇవ్వండి, మేము సానుకూలంగా మీకు ఇచ్చేస్తాం, మాకు వద్దు లేకుంటామని అని చెప్పాము. మమ్మల్ని భయాలు పెట్టించేసి పోలీసులతోటి లాఠీ చార్జ్ చేస్తూ మా వాళ్ళకి ఇలా విడదీసి 10 మందికి ఇలా మీరు పట్టాలు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు అనేది మీరే చెప్పండి, మీరే చూడండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ల్యాండ్లని కాపాడలేకపోతున్నారు. ఓన్లీ రైతులు మీకు ఏంటంటే అద్రగానంగా ఎస్సీలు వీళ్ళ మటుకు వస్తారు. భూములు గవర్నమెంట్ భూములు తీసుకొని వాళ్ళు అమ్ముకున్న వాళ్ళ దగ్గర మాత్రం పోవట్లేదు. చూడండి, ఇది న్యాయం చేయండి. మరి దీనిపైన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మేము కంప్లైంట్ ఇచ్చి 22 ఇచ్చామండి. 22 ఇస్తే ఇప్పటిదాకా దీనిపైన న్యాయం చేయలేరు. 138 అని ఆర్డీఓ గారు చెప్తారు. అది ఎందుకు, దాని గురించి వదిలేయండి అంటే మీరు వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? మేము ఇచ్చాము. అప్పుడు ఇప్పటిదాకా మాకు అసలు కంప్లైంట్ ఇచ్చిన ఒక డిప్యూటీ కలెక్టర్ ఇట్లా మళ్ళీ ఎంఆర్ఓకి రాశారు, దానిపైన స్పందన లేదు. 138 సర్వే నెంబర్ ఎన్కేపల్లి విలేజ్ గోల్డెన్ త్రిశూల్, అదొకటి. అయ్యా మేము కోర్టుకి వెళ్ళాము, మా దగ్గర ఏమి లేదు అంటారు. మరి ఎందుకు దీని మీద రిట్ పిటిషన్ వేసి మీ దగ్గర మా దగ్గర లేవని చెప్పి డాక్యుమెంటు ఏట్లేకపోతున్నారు మీరు? మమ్మల్ని విడదీసి అందులో పెట్టడానికైనా? జడ్జి గారు అడిగారు కదా, మీకు న్యాయం చేయండి, ఏదైతే ఉందో వాళ్ళకు ఏదైనా సరే ప్రభుత్వం పరంగా హెల్ప్ చేయండి, ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు కబ్జాలు అని చెప్పారు. ఎక్కడ చేయట్లేదు. సో మీరు అందరు కలిసి దయ ఉంచి మాలాంటి ఇక్కడ దళితులు అంటే 500-600 కుటుంబాలు అయినాయి. 54లో వచ్చేసి 50 కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేది. ఇప్పుడు వచ్చేసి 500-600 కుటుంబాలు అయ్యాయి. దీనిపైన దయ ఉంచి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం.